పల్స్ కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏపీ తెలంగాణలో ఎన్ఐఏ దాడులు, పౌర హక్కుల నేతల ఇళ్లలో సోదాలు. సనాతన ధర్మం ఒక్కటే, మతం మిగతావన్నీ వర్గాలు, పూజా విధానాలే. యోగి ఆదిత్యనాథ్. కులగణన డిమాండ్లను పక్కదారి పట్టించేందుకే న్యూస్ క్లిక్ జర్నలిస్టులపై దాడులు. కాంగ్రెస్. ప్రాణం తీసిన జీపీఎస్, ఇద్దరు వైద్యుల ప్రాణాలను బలికొన్న గూగుల్ మ్యాప్స్. భగవద్గీతపై పేటెంట్ ఎవరికీ ఉండదు, ఢిల్లీ హైకోర్టు. పసుపు బోర్డు ఏర్పాటుపై మోడీ ప్రకటన, దీక్ష విరమించిన రైతు మనోహర్ శంకర్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎన్ఐఏ దాడులు నిర్వహిస్తుంది. హైదరాబాద్తో పాటు ఏపీలోని 60 చోట్ల పలువురు లాయర్లు, పౌర హక్కుల నేతల ఇళ్లలో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నెల్లూరులోని ఉస్మాన్ సాహెబ్ పేటలో ఉన్న జిల్లా పౌర హక్కుల సంఘం నేత ఎల్లంకి వెంకటేశ్వర్లు ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా ఆయన పౌర హక్కుల సంఘంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆయనకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇక పౌర హక్కుల ఉద్యమంలో కీలకంగా పనిచేస్తున్న అన్నపూర్ణ, అనూస నివాసాల్లోనూ ఎన్ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నారు. తిరుపతిలో ఉంటున్న న్యాయవాది క్రాంతి చైతన్య, నెల్లూరులో అరుణ, గుంటూరులో డాక్టర్ రాజారావుతో పాటు ప్రకాశం జిల్లాలోని చీమకుర్తికి చెందిన కుల నిర్మూలన పోరాట సమితి నాయకుడు దుడ్డు వెంకట్రావు, సంతమాగులూరులోని ఓరు శ్రీనివాసరావు, రాజమండ్రిలోని బమ్మెరలో పౌర హక్కుల నేత నాజర్, హార్లిక్స్ ఉద్యోగి కోనాల లాజర్, శ్రీకాకుళం జిల్లాలోని కేఎన్పిఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మిస్కా కృష్ణయ్య ఇళ్లలో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇక హైదరాబాద్లోని విద్యానగర్కు చెందిన ప్రముఖ న్యాయవాది, పౌర హక్కుల సంఘం నేత సురేష్ ఇంటిపై ఎన్ఐఏ దాడి చేసింది. సురేష్తో పాటు ఆయన బంధుమిత్రుల ఇళ్లలోనే సోదాలు నిర్వహిస్తున్నారు. వీరికి మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని, రిక్రూట్మెంట్కు సహాయ సహకారాలు అందిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. తమిళనాడు మంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలతో సనాతన ధర్మం అంశంపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో సనాతన ధర్మంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం ఒక్కటే మతమని, మిగతావన్నీ వర్గాలు, పూజా విధానాలేనని అన్నారు. గోరఖ్నాథ ఆలయంలో 7 రోజుల పాటు జరిగిన శ్రీమద్ భాగవత కథా జ్ఞానయాగం ముగింపు కార్యక్రమంలో యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సనాతన ధర్మం ఒక్కటే మతం, మిగిలినవన్నీ వర్గాలు, పూజా విధానాలు. సనాతన ధర్మం మానవత్వం అనే మతం. దానిపై దాడి చేస్తే ప్రపంచవ్యాప్తంగా మానవాళికి సంక్షోభం అని వ్యాఖ్యానించారు. యోగి వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. చైనాతో సంబంధాలున్నాయనే పేరుతో ఆన్లైన్ పోర్టల్ న్యూస్ క్లిక్ జర్నలిస్టులు, ఉద్యోగుల ఇళ్లపై ఢిల్లీ పోలీసుల దాడుల ఘటనపై కాంగ్రెస్ స్పందించింది. న్యూస్ క్లిక్ జర్నలిస్టులపై ఉదయాన్నే దాడులు చేపట్టడం, బీహార్లో చేపట్టిన కులగణనలో వెల్లడైన అంశాలపై ప్రభుత్వ నైరాశ్యాన్ని వెల్లడిస్తుందని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ఆరోపించారు. బీహార్ కులగణనలో సంచలన వివరాలు వెలుగు చూడడం, దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలనే డిమాండ్లు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దిక్కుతోచని స్థితిలో జర్నలిస్టులపై దాడులకు తెగబడి ప్రజల దృష్టి మరల్చే ఎత్తుగడలకు తెరలేపిందని పేర్కొన్నారు. కేంద్ర పాలకుల ముందు ప్రశ్నలు తలెత్తినప్పుడల్లా వారు తప్పించుకునే ధోరణిని ఆశ్రయిస్తారని ట్విట్టర్ వేదికగా పవన్ ఖేరా ఎద్దేవా చేశారు.
భారీ వర్షంలో గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ను గూగుల్ మ్యాప్స్ను నమ్ముకొని కారును నడిపినందుకు 2 యువ వైద్యులు ప్రాణాలు కోల్పోయారు. మరో 3 గాయపడ్డారు. వారు ప్రయాణిస్తున్న కారు నేరుగా పెరియారు నదిలోకి దూసుకువెళ్లడమే ఈ విషాదానికి కారణం. కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో శనివారం అర్ధరాత్రి దాదాపు 12:30 గంటలకు ఈ దుర్ఘటన జరిగింది. త్రిశూర్ జిల్లాలోని ఓ ప్రైవేటు దవాఖానాలో వైద్యులుగా పనిచేస్తున్న అద్వైత్ అజ్మల్ శనివారం రాత్రి విధులు ముగించుకొని హోండా సివిక్ కారులో ఇండ్లకు బయలుదేరారు. వీరితో పాటు డాక్టర్ తప్సిర్, ఎంబీబీఎస్ విద్యార్థిని తమన్నా, నర్సు జిస్మాన్ కూడా ఆ కారులో ఎక్కారు. డ్రైవర్ సీటులో డాక్టర్ అద్వైత్ కూర్చున్నాడు. మర్నాడు అతని పుట్టినరోజు కావడంతో మార్గ మధ్యలో షాపింగ్ చేసి బయలుదేరారు. ఆ సమయంలో భారీ వర్షం పడుతుండడంతో రోడ్డు సరిగా కనిపించలేదు. దీంతో గూగుల్ మ్యాప్స్ను అనుసరిస్తూ కారును నడుపుతున్న అద్వైత్ ఆ మార్గంలో మధ్యలో నీరు నిలిచి ఉన్న ఓ ప్రాంతాన్ని రోడ్డుగా భ్రమించాడు. కారును వేగంగా ఆ నీటిలోకి నడిపాడు. కానీ అది పెరియార్ నది అని గుర్తించే లోపే ఆ కారు నీటిలో మునిగిపోయింది. దీంతో స్థానికులు స్పందించి 3 రక్షించారు. అద్వైత్ అజ్మల్ ప్రాణాలు కోల్పోయారు. మత గ్రంథాలపై పేటెంట్ ఎవరికీ ఉండదని, అయితే బిఆర్ చోప్రా తీసిన మహాభారత్, ఫిల్మ్ డైరెక్టర్ రామానంద్ సాగర్ తీసిన రామాయణ సీరియల్స్కు పైరసీ నుంచి రక్షణ ఉంటుందని ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భక్తి వేదాంత బుక్ ట్రస్ట్ రచనలకు కూడా ఇదే వర్తిస్తుందని ధర్మాసనం పేర్కొన్నది. భక్తి వేదాంత బుక్ ట్రస్ట్ పుస్తకాల్లోని కంటెంట్కు పేటెంట్ హక్కులు వర్తిస్తాయని, ఈ పుస్తకాల్లోని కంటెంట్ను తీసుకోకుండా కొన్ని సంస్థల్ని నిరోధిస్తూ ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఈ అంశంపై ట్రస్ట్ న్యాయస్థానాన్ని ఆశ్రయించగా గ్రంథాన్ని బోధించే, వివరించే రచనల అసలు భాగాలకు కాపీరైట్ వర్తిస్తుంది. వీటిపై పైరసీని అనుమతించం అని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రింట్, ఆడియో, విజువల్ ఇలా ఏ రూపంలోనూ ట్రస్ట్ బుక్స్ను కాపీరైట్ చేయరాదని, ఆన్లైన్ వెబ్సైట్స్, మొబైల్ అప్లికేషన్స్, వెబ్ లింక్స్ సోషల్ మీడియాలో చూపరాదని ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. గూగుల్, మెటాలకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మహబూబ్ నగర్లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ పసుపు బోర్డు ఏర్పాటుపై ప్రకటన చేశారు. దీంతో 4 ఏళ్ల క్రితం బీజేపీ ఇచ్చిన హామీని నెరవేర్చారు. అయితే ఈ హామీ నెరవేరక ముందే మనోహర్ శంకర్ రెడ్డి అనే రైతు రాష్ట్రంలో పసుపు బోర్డు ఏర్పాటు చేసే వరకు చెప్పులు లేకుండా నడుస్తానని హామీ ఇచ్చారు. ప్రధాని మోదీ ప్రకటనతో ఆయన తీర్మానం నెరవేరింది. కానీ దురదృష్టం ఏంటంటే నేడు శంకర్ రెడ్డికి వ్యవసాయం చేసేందుకు భూమి లేదు. వ్యాపారంలో వచ్చిన నష్టాన్ని పూడ్చుకునేందుకు తన భూమి మొత్తాన్ని అమ్మేశాడు రైతు మనోహర్ శంకర్ రెడ్డి. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం పాలెం గ్రామంలో నివాసం ఉంటున్న మనోహర్ శంకర్ పసుపు రైతుల కోసం పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని గతంలోనే డిమాండ్ చేశారు. స్వయంగా పసుపును కూడా సాగు చేసేవాడు. పసుపు బోర్డు ఏర్పాటు చేసేంత వరకు బూట్లు, చెప్పులు వేసుకోనని 2011 నవంబర్ 4న ప్రతిజ్ఞ చేశారు. అంతేకాదు బోర్డు మెంబర్ కావాలనే కోరికతో ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ నుంచి తిరుపతిలోని వెంకటేశ్వరుని పాదాల వరకు 63 రోజుల పాటు పాదయాత్ర కూడా చేశారు. మనోహర్ శంకర్ రెడ్డి టీవీలో పసుపు బోర్డు ఏర్పాటు ప్రకటన విన్న వెంటనే ఇదంతా దేవుని దయ అంటూ సంతోషం వ్యక్తం చేశారు. బోర్డు ప్రకటన తర్వాత శంకర్ రెడ్డికి రైతులు కొత్త చెప్పులు బహుమతిగా ఇచ్చారు. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి, ప్రజానాడి. చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్.